మరి ఉత్తరం చూద్దామండి. ఆదిలాబాద్ నుంచి సీతారాం రాస్తున్నారు. ఆడవారు చిన్నపిల్లలు శ్మశానానికి వెళ్ళకూడదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కాలం మారిన తర్వాత ఈ దేవుణ్ణి చూడకూడదు అని అంటే మేము వెళ్తాం చూస్తాం. నువ్వు ఏ దృష్టితో చూసావు? ఏమైనా సరే చూడాలి అనే పట్టుదలతో చూస్తున్నావు తప్ప భక్తితో చుట్టలేదుగా. చూసిన తర్వాత మళ్ళీ ఏమంటారో అని భయంతో దాక్కుంటున్నావుగా. అది విజయం అవుతుందా? అది చూడడం అవుతుందా? ఆ దైవ అనుగ్రహం నీకు లభిస్తుందా? నిజంగా శ్రద్ధ ఉంటే అలాగే చేస్తావా? ఎంతో ఆనందంతో వెళ్ళి సాష్టాంగపడి శరీరం అంతా కూడా ఆనందంతో నిండిపోయేలా చేస్తావా కదా? అలాగే ఏదైనా ఒక నియమం ఉంటే దాన్ని భంగం చేద్దామనేటటువంటి ఆలోచనే తప్ప ప్రాచీనులు ఎందుకు ఈ విధమైనటువంటి నియమాన్ని చేసి ఉంటారనేటటువంటి ఆ దృక్పథంతో ఆలోచిస్తే ఎంత గొప్పగా ఉంటుంది. శ్మశానానికి చిన్నపిల్లలు అలాగే స్త్రీలు వెళ్ళొద్దు అని అన్నారు. సహజ కాతరా హి స్త్రీయ, స్త్రీల యొక్క లక్షణాన్ని చెప్పింది శాస్త్రం. సహజ కాతరా, పుట్టుకతోటే మానసికమైనటువంటి భయంతో పుట్టేటటువంటి వాళ్ళు ఆడపిల్లలు అని. నిజంగా ఆలోచించి చూద్దాం. తన సంతానమైనటువంటి పిల్లవాడో పిల్లో బడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 5 గంటలకల్లా ఇంటికి వస్తుందనేటటువంటి ఆలోచన ఉన్న తల్లికి 4:30 నుండి అంటే 4 గంటల 30 నిమిషాల నుండి పిల్లలు వస్తుంటారు అనే ధ్యాసలోనే ఉంటుంది. ఆ సమయంలో ఆలోచన అంతా వాళ్ళిద్దరి మీదకి వెళ్ళిపోయి తీరుతుంది. పురుషుడు కూడా కలిసి ఉన్నప్పటికీ కూడా సంతానంలో పురుషుడికి ఆ విధమైన భయం ఉండదు, స్త్రీకి మాత్రం భయం ఉంటుంది. ఆ 5 గంటలకి అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయుడు ఇంకో 10 నిమిషాలు ఏదైనా పాఠం చెప్తూ కాస్త ఆలస్యం చేస్తే ఆ 5 నుంచి 5:30కి పిల్లలు వస్తే ఈ అరగంట సేపులోనూ వాళ్ళు ఏదైనా నూతులో పడిపోయారా, ఎవరైనా పీకి పిసికేసేసారా, చచ్చిపోయారా, ఇవే అన్నీ అతి స్నేహ పాపశంకి అన్నీ దురాలోచనలే తప్ప ఒక్క మంచి ఆలోచన. ఉపాధ్యాయుడు పాఠం చెప్తున్నాడేమో, లేకపోతే వస్తూ ఉంటే ఎక్కడైనా సరే మార్గంలో అన్ని వాహనాలు వచ్చిన కారణంగా అడ్డొచ్చిందేమో, ఇవేవి ఉండవు. పూర్తి దురాలోచనలే ఉంటాయి. అట్లా పుట్టుకతో ఇట్లాంటి మనోభయంతో పుట్టినటువంటి స్త్రీలు ఉన్నారే, వాళ్ళని శ్మశానానికి కానీ పంపించినట్టయితే ఆ దహనం చేయడం, మండుతూ ఉండడం, ఆ ఆత్మీయుడైనటువంటి వ్యక్తి ఇక లేడనేటటువంటి చింత అది బాగా ఎక్కువైపోయి రాత్రి పరున్నప్పుడు పగలు తిరుగుతున్నప్పుడు ఆ విధమైన ఊహలే తిరుగుతూ మానసికమైనటువంటి వైకల్యానికి గురవుతారు ఆడవాళ్ళు. కాబట్టి వద్దు అని నిషేధాన్ని చేశారు. 2, చిన్నపిల్లలకి రాత్రి వేళ కలలు వస్తూ ఉంటాయి. వచ్చిన తర్వాత ఉదయాన్నే లేచి చెప్పలేరు కాబట్టి వాళ్ళు ఇంకా మాటల్లోని వయసులో పెద్దగా ఏడుస్తూ ఉంటారు. తల్లి గట్టిగా కౌగిలించుకుని వీపు కొడుతూ ఇలా జాగ్రత్తగా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం నీకు అబ్బో మంత్రం వేస్తారా తగ్గిపోయింది అనగానే మా ముందుగా అని చెప్పి వాడు అంటాడు. ఆలోచించుకు చూడాలి. పిల్లలకో బెడ్రూము, మాకో బెడ్రూము, దరిద్రం అలవాటది. ఉన్నమాట ఉన్నట్టుగా అందాం. తల్లి అలా ఒకసారి పిల్లాడిని దగ్గరికి చేసుకుని పడుకుంటే రాజప్రాసాదంలో బ్రహ్మాండమైన భటులందరూ తనని రక్షిస్తూ ఉండగా ఉండేటటువంటి ఆలోచన కలుగుతుంది. పిల్లలకి అసలు ఏ విధమైన దుస్వప్నాలు రావు. అలాంటి ఆ అవకాశాన్ని చిన్నపిల్లలు తల్లులు ఇద్దరూ కలిసి ఉండడంతో నేర్చుకోవాలి. చిన్నపిల్లల్ని శ్మశానానికి పంపిస్తే అబ్బో తాతయ్యరా చాలా గొప్పవాడురా అది ఇది అని చెప్తాయి. వాళ్ళు పాపం తిరిగి అక్కడికి వెడితే జరిగేటటువంటి దృశ్యాలు అక్కడ ఒకేసారి దహనమైన ఆ దహనం జరిగే దృశ్యాన్ని 1000 సార్లు వాడు ముందుకి మళ్ళీ వెనక్కి అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకి అలా ఆలోచిస్తూ మనం చచ్చిపోతాం అన్నమాట. గబుక్కుని చచ్చిపోతే ఏమవుతుంది? చిచ్చు మీద పెడితే మండుతుంది కదా బాబో ఏమవుతుంది? ఇట్లాంటి ఆలోచనలన్నీ కలిగి చిన్న వయసులో ఏ ఆలోచన కలుగుతుందో అదే ఆలోచన అలా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలు కూడా తీసుకువెళ్ళవద్దు అన్నారు. అంచేత ఏవి నియమాలు వాళ్ళు ఆలోచించి చేశారో వాటిని జాగ్రత్తగా పరిశీలించుకోగలిగినటువంటి రోజున ఇట్లాంటి ఊహలు రావు. ఏవైనా సరే పెద్దవాళ్ళు ఒక నియమాన్ని చేశారు అంటే ఏమైనా వీడు పాటిస్తారా లేదా, నా మాట పాటించాలి అనే మూర్ఖత్వంతో చేస్తారా? మనకి ఏదో సుఖం శుభం కలగడం కోసం కదా అలా చేస్తారు. పెద్దవాళ్ళ మీద నమ్మకం లేకపోతే శ్మశానానికి వెళ్ళు, నీతో పాటు నీ పిల్లని కూడా తీసుకెళ్ళు.
పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచే చేస్తారు. కాబట్టి దీంట్లో ఏదో మంచి చేయడం కోసం పెద్దవాళ్ళు వద్దని నిషేధించారని ఆ దిశగా నువ్వు ఆలోచించి మానేస్తే వాళ్ళ పట్ల గౌరవాన్ని చూపించడం కంటే కూడా నీకు కొత్తదైనటువంటి చేదు అనుభవం రానే రాదు. అక్కడి నుంచి ఇది లోపల 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 ఈ విధమైనటువంటి భయం స్త్రీలకి, అదే భయం పిల్లలకి ఉండడంతో మనోవైకల్యం ఏర్పడి, ఏమిటోనండి మా వాడు అస్తమానం జడుచుకుంటున్నాడు, ఏమిటో నాకేదో ఆలోచనలన్నీ వస్తున్నాయండి అని అంటాం. వెంటనే ఆంగ్ల వైద్యుడి దగ్గరికి వెళ్ళేసరికి ఈ మాత్రలు వేసుకో ఆ మాత్రలు వేసుకో అని బాగా మన్ను తిన్నటువంటి వానపాము ఎలా అయితే ఎలా మత్తుగా పడి ఉంటుందో అట్లా వీళ్ళిద్దరూ మత్తుగా పడి సుఖమైనటువంటి బుద్ధిని ఆలోచించుకోనీయకుండా తమకు తామే చేసుకుంటున్న వాళ్ళు అవుతారు. అంచేత ఎవరినైతే రావద్దు అని అన్నారో వాళ్ళు రాకుండా ఉండడం సరైనటువంటి విధానం. ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే స్త్రీలు శ్మశానానికి వెళితే వెళ్ళొద్దని చెప్పారు కదే, ఎందుకు వెళ్ళావు నువ్వు అని అంటే ప్రతి వాళ్ళకి సమాధానాన్ని చెప్పుకుంటూ ఉండాలి కదా. అంత దొంగతనంగా ఆ పనిని చేయడం ఎందుకు, దాని గురించి ఆలోచించడం ఎందుకు, పిల్లాన్ని కూడా పట్టుకుపోవడం ఎందుకు, వాడు జడుచుకుంటూ ఉంటే వైద్యుడి దగ్గరికి పరిగెత్తడం ఎందుకు. ప్రక్షాళనార్థి పంకస్య దూరాదస్పర్శనం వరం అని సంస్కృతంలో మాట ఉంది. బురదలోకి కాలు వేసి మళ్ళీ కడుక్కుంటూ ఉండడం కంటే బురద ఎక్కడ ఉందో అక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోయి బురద తొక్కకుండా ఉండడం మంచిది అని. కాబట్టి తీసుకువెళ్ళాం. తెలియనటువంటి మానసికమైన భయానికి గురవడం కంటే తీసుకువెళ్లకుండా ఉండడం, తాను వెళ్లకుండా ఉండడం శ్రేయస్కరం. వెళ్ళేందుకు మనుషులు పురుషుల్ని వెళ్ళమని చెప్పారు కదా, వాళ్ళని తీసుకెళ్దాం. పురుషుల్లో కూడా చిన్నపిల్లలుగా ఉన్నట్టయితే మగవాళ్ళైనా వాళ్ళని కూడా తీసుకువెళ్ళొద్దు అన్నారు కాబట్టి మానేయడం. ఎవరూ వెళ్ళకూడదంటే బాధపడాలి తప్ప వెళ్ళవలసిన వాళ్ళు కొందరు ఉన్నారని చెప్పినప్పుడు ఎందుకు ఈ కొత్తదైన ఆలోచన మనకు ఉండాలి? కొద్ది బుద్ధితో ఆలోచిస్తే మనకు